ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థను బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సెప్టెంబర్ నెలకు సంస్థను బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా శ్రీవారి యొక్క మొదటి గడప దర్శన టికెట్లు వీటిని మనం శ్రీవారి యొక్క ఆతిథ్య ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తుల్ని ఎంపిక చేయడం జరుగుతుందండి. ఇందులో ప్రధానంగా మనకి 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 సుప్రభాత సేవ, 2 తోమల సేవ, 3 అష్టదళ పద్మారాధన, 4 అర్చన. ఈ 4 రకాల సేవలు కూడా మనం మొదటి గడప దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఈ సేవలో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు శ్రీవారికి జరుగుతున్నటువంటి ఈ 4 రకాల సేవల్లో మీరు ఏ సేవకైతే సెలెక్ట్ అయ్యారో ఆ సేవని కళ్ళారా చూసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు 30 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు కూడా మీరు శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం దగ్గరలో ఉన్నటువంటి ఆనంద నిలయం, అదేవిధంగా బంగారు పోకలను పిలుస్తాం కదండి, అక్కడ కూర్చుని శ్రీవారికి జరుగుతున్నటువంటి సేవలు అయితే మన కళ్ళారా చూడడానికి అవకాశం ఉంటుంది. చూసిన తర్వాత శ్రీవారి భక్తులందరినీ కూడా మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా మంచి అవకాశం అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ శ్రీవారి యొక్క మొదటి గడప దర్శన టికెట్ కోసం ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది సెప్టెంబర్ నెల సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి జూన్ నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి జూన్ నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tt.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీరు ఈ శ్రీవారికి ఆతిథ్య ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం ఒక 2 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. భార్యాభర్తలు కానీ, బంధువులు కానీ, అదేవిధంగా స్నేహితులు కానీ, లేదా ఇండివిజువల్గా కావాలంటే ఇండివిజువల్గా కూడా మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి అని. మనకి ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్రమంలోనే మీకు శ్రీవారి యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత మనకి ఈ శ్రీవారి యొక్క ఆతిథ్య సేవలు అయితే ఓపెన్ అవుతాయండి. అంటే సుప్రభాత సేవ కానీ, తోమల సేవ కానీ, అష్టదళ పద్మారాధన కానీ, అర్చన కానీ, ఈ 4 రకాల సేవలు కూడా మనకి పైన డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా దాని యొక్క టైమింగు, రిపోర్టింగ్ టైమింగు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మనకి పైనే కనిపిస్తూ ఉంటుందండి. టికెట్ కాస్ట్ కూడా అంటే సుప్రభాత సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి ఒక వ్యక్తికి అంటే ఒక పర్సన్కి ₹120, తోమల సేవ ₹220, అష్టదళ పద్మారాధన సేవ ₹1250, అర్చన సేవ మనకి ₹220 చొప్పున ఉంటుంది. కాబట్టి ఈ సేవలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళు అమౌంట్ కట్టడానికి అవకాశం ఉంటుందండి. దీనికి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తాయి అనేటువంటి విషయానికి వస్తే మీరు 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మనకి 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత ఈ లక్కీ డిప్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి మాత్రమే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి. కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల ఎస్ఎంఎస్ రాలేదనుకోండి, అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు పడకుండా మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అయ్యారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మనకి టాప్లో హిస్టరీ ఉంటుందండి. అక్కడ చెక్ చేయండి. శ్రీవారికి ఆతిథ్య ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మీరు అమౌంట్ కట్టడానికి 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా అంటే సుమారుగా ఒక 2 డేస్ వరకు కూడా మీరు అమౌంట్ కట్టడానికి టీటీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకుని మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. అంటే ఇందాక చెప్పిన కదండి రేట్లు. సుప్రభాత సేవ వచ్చేసి ₹120, తోమల సేవ వచ్చేసి ₹220, అర్చన సేవ వచ్చేసి ₹220, అష్టదళ పద్మారాధన సేవ వచ్చేసి ₹1250 చొప్పున ఈచ్ పర్సన్ కట్టవలసి ఉంటుందండి. అది ఇద్దరు కనుక సెలెక్ట్ అవుతే ఉదాహరణకు సుప్రభాత సేవ అనుకోండి ₹120 కాబట్టి ఇద్దరికి కలిపి ₹240 మీరు ఆన్లైన్లో అమౌంట్ కట్టాలి. ఇలా కట్టిన వారు మాత్రమే పూర్తిగా మీరు ఈ శ్రీవారిక ఈ ఆతిథ్య సేవ
మొదటిగడ ప్రదర్శన టికెట్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా ఈ సేవలకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది మనకు ప్రతి నెల కూడా ఈ అప్డేట్స్ అనేది రావడం జరుగుతుందండి. మనకు ప్రెజెంట్ అయితే ఆగస్ట్ మంత్ వరకు కూడా శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది. మనకి సెప్టెంబర్ నెల సంవత్సరం శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి ఈ రోజున విడుదల ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఇందులో పాల్గొనండి. మనకి అలాగే ప్రతి నెల కూడా 3 నెలల ముందుగానే ఈ అప్డేట్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుందండి. మీరు మన భక్తి మార్గం ఛానల్ని ఫాలో అయినట్లయితే టీటీడీ దేవస్థానం సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇందులో చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, ఏ సేవ మంచిదని. అంటే సుప్రభాత సేవ మంచిదా, తోమల సేవ మంచిదా, అష్టదళ పద్మారాధన సేవ మంచిదా, అర్చన సేవ మంచిదా అని అడుగుతున్నారండి. అదేవిధంగా ఈ సేవలో సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలని కూడా అడుగుతున్నారు. మనకి 4 రకాల సేవలు కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి సేవలండి. స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఈ సేవలకి సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మనకి ఒక నెలకు వచ్చేసి సుమారుగా 8,500 నుండి 9,000 లోపే మనకి ఈ శ్రీవారి యొక్క మొదటిగడ ప్రదర్శన టికెట్‌కి పిలుస్తున్నటువంటి ఈ 4 రకాల సేవలు అందుబాటులో ఉంటాయండి. కాకపోతే లక్కీ డిప్‌లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య వచ్చేసి 3,00,000 నుండి 4,00,000 వరకు ఉంటుంది. అంటే హెవీ కాంపిటీషన్ అనమాట. లక్కీ డిప్‌లో సెలెక్ట్ అవ్వాలంటే మనం అన్ని అవకాశాలు కూడా ఉపయోగించుకొని ఈ లక్కీ డిప్‌లో పాల్గొనాలండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు చిన్న మిస్టేక్ అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క పెళ్లి రోజున గానీ, లేదా వాళ్ళ పుట్టినరోజున గానీ, వాళ్ళ పిల్లల పుట్టినరోజున గానీ, ఏదో ఒక డేట్‌ని మాత్రమే వాళ్ళు చూజ్ చేసుకొని, ఏదో ఒక సేవని మాత్రమే వాళ్ళు ఏంటంటే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. ఎలాగైతే మీరు లక్కీ డిప్‌లో సెలెక్ట్ అవ్వడానికి ఆప్షన్స్ అన్నవి చాలా తక్కువగా ఉంటాయండి. అంటే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఈ లక్కీ డిప్‌లో మీరు సెలెక్ట్ అవ్వాలంటే మొత్తం ఆ మంత్ అంతా కూడా మీరు డేట్లన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా 4 రకాల సేవలు కూడా సెలెక్ట్ చేసుకొని మీరు ఈ లక్కీ డిప్‌లో పాల్గొన్నట్లయితే ఏదో ఒక రకమైనటువంటి సేవ సెలెక్ట్ అవ్వడానికి మనకు అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మనకి ఉదాహరణకి తోముల సేవ అనుకోండి, ఒక రోజుకి వచ్చేసి 10 టికెట్లు మాత్రమే మనకి అందుబాటులో ఉంటాయి. అర్చన సేవలు కూడా మనకి రోజుకి ఒక 10 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయండి. అంటే ఆన్‌లైన్‌లో. అదేవిధంగా మనకి అష్టదళ పద్మారాధన అయితే వారానికి ఒకసారి ఉంటుంది కాబట్టి మనకిది 60 టికెట్లు ఉంటాయండి ఒక రోజుకి మనకి. అదేవిధంగా మనకి డైలీ మనకి సుప్రభాత సేవ జరుగుతుంటుందండి. ఇది ఇంచుమించుగా 260 నుండి 270 టికెట్ల వరకు కూడా మనకి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అన్ని డేట్లు, అదేవిధంగా అన్ని సేవలు కూడా సెలెక్ట్ చేసుకొని ఈ లక్కీ డిప్‌లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. లేదు పర్టిక్యులర్‌గా ఒకే డేట్‌ని, ఒకే సేవని మీరు ఎంపిక చేసుకొని ఈ లక్కీ డిప్‌లో పాల్గొంటామంటే మీరు అలా కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇది ఆన్‌లైన్‌లోనే కాకుండా మనకి ఆఫ్‌లైన్‌లో కూడా ఈ శ్రీవారి యొక్క మొదటిగడ ప్రదర్శన టికెట్ అన్నది తిరుమల కొండపైన సీఆర్ఓ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి శ్రీవారి యొక్క ఆదిత్య ఎలక్ట్రానిక్ డిపో అని బోర్డు ఉంటుందండి. సీఆర్ఓ ఆఫీస్ పక్కనే. ఇంకా చెప్పాలంటే ఏఆర్‌పీ కౌంటర్ ఉంటుంది కదండీ, దానికి ఆపోజిట్‌లో మనకి ఈ లక్కీ డిప్ కూడా మనకి తిరుమల కొండపైన ఆఫ్‌లైన్‌లో కూడా తీయడం జరుగుతుంది. అక్కడ ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్ అన్నది మనకి ఆఫ్‌లైన్‌లో తీయడం జరుగుతుందండి. తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అక్కడ కూడా లక్కీ డిప్‌లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అక్కడ కూడా సేమ్ రూల్ అండి. మీకు అక్కడ సుప్రభాత సేవ గానీ, తోమల సేవ గానీ, అష్టదళ పద్మారాధన గానీ, అర్చన గానీ, కళ్యాణం గానీ, కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక 20 టికెట్ల వరకు కూడా కళ్యాణ టికెట్లు అన్నది ముందు ఎవరు వెళ్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి స్వామివారి యొక్క మేల్చాటు వస్త్రం గానీ, ఇటువంటి పొల్లంకి సేవ గానీ ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడ మీరు ఆఫ్‌లైన్‌లో శ్రీవారి యొక్క ఈ ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ డిప్‌లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అక్కడ కూడా సేమ్ అమౌంట్ కాస్ట్‌లు అండి. కళ్యాణం అంటే మనకు భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనాలి. టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 1000. అదేవిధంగా కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఎవరైతే ఉన్నారో న్యూ కపుల్స్ వీళ్ళకి కూడా మనకి కళ్యాణోత్సవం టికెట్లు ఇస్తారు కాబట్టి వీళ్ళకి కూడా టికెట్ కాస్ట్ రూ. 1000 ఉంటుందండి భార్యాభర్తలు ఇద్దరికీ కలిపి. కాబట్టి అక్కడ మీరు చార్ట్ అన్నది చాలా క్లియర్‌గా పెట్టడం జరుగుతుంది. అక్కడ ఎల్ఈడీ స్క్రీన్స్ ఉంటాయండి. దానిపైన ఏ రోజున మనకి ఏ సేవలు విడుదలవుతున్నాయి అనేటువంటిది చాలా క్లియర్‌గా డిస్‌ప్లే అవుతూ ఉంటుంది కాబట్టి మీరు మీ యొక్క ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ తోటి ఈ శ్రీవారికి ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ డిప్‌లో తిరుమల కొండపైన కూడా సీఆర్ఓ ఆఫీస్ పక్కన ఉంటుంది కాబట్టి మీరు పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి అదే రోజున మీకు సాయంత్రం 5 గంటలు ఈ లక్కీ డిప్ అనేది క్లోజ్ అవుతే 5 గంటల 30 నిమిషాల తర్వాత ఈ లక్కీ డిప్‌కి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. మీరు అమౌంట్ కట్టడానికి అదే రోజున
అంటే సాయంత్రం 5:30 నుండి నైట్ 11:55 వరకు కూడా మీకు వచ్చినటువంటి సేవకు తగినటువంటి అమౌంట్ కట్టడానికి టీటీడీ వారైతే టైం అయితే ఇవ్వడం జరిగిందండి. మీరు ఆన్‌లైన్‌లో కట్టవచ్చు, లేదా సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికి మీరు వెళ్లి అక్కడ కూడా కట్టడానికి అవకాశం ఉంటుందండి. మీరు సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకి మీరిచ్చినటువంటి మొబైల్ నంబర్‌కైతే పేమెంట్ లింక్ అయితే రావడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మీరు అమౌంట్ అన్నది మీరు ఆన్‌లైన్‌లో కట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ సేవలో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా పూర్తిగా సంప్రదాయ వస్త్రాలను మాత్రమే ఈ శ్రీవారికి ఆతిథ్య సేవలో పాల్గొనాలి. మీకు కూడా ఒక 12 సంవత్సరాల లోపున్న పిల్లలనైతే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 30 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్నటువంటి ఈ ఆతిథ్య సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి అంటే ఇంచుమించుగా 5 నిమిషాల వరకు కూడా శ్రీవారిని మన కళ్ళారా దర్శించేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా ప్రతి నెల కూడా ఈ లక్కీ డిప్‌లో మీరు సెలెక్ట్ అయ్యే వరకు కూడా లక్కీ డిప్‌లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గ్ వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. లేదనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్‌లో మీకు అభిప్రాయాన్ని కానీ, లేదా మీ యొక్క డౌట్‌ని గాని అడిగినట్లయితే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా సెప్టెంబర్ నెల సంవత్సరం శ్రీవారి యొక్క ఈ మొదటి గడప దర్శనం టికెట్‌లని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ.